దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఉదయకాలమున దేవుడు మనల్ని ఈ రీతిగా స్తుతించడానికి అవకాశం ఇచ్చినందుకు స్తుతులు. ఈ నూతన దినాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనందరూ బాగున్నారా? మరి దినపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మనల్ని ఆశీర్వదించి మనకు పెట్టబడిన పేరును ఆయన గొప్ప చేస్తారు. హల్లెలూయా. దేవాది దేవుడు నిన్ను నన్ను గొప్ప చేయడం కొరకు, ఆశీర్వదించడం కొరకు మనల్ని భూమి మీదకి పంపించారు. మనందరం కూడా ఆశీర్వాదానికి కారణభూతులుగా ఈ భూమి మీదకి వచ్చాము. అర్థమవుతుందండి. కాబట్టి మనమందరం ఆశీర్వదించబడిన వారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా శాపములో పాపములో నువ్వు ఉన్నవని నువ్వు అనుకోకుండా దేవుడి దినం నన్ను ఆశీర్వదిస్తున్నారు, దేవుడు నా పేరును ఈ రోజున గణపరుస్తారు, దేవుడు నాకు మేలు చేస్తానని గొప్ప విశ్వాసంతో మీరు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతా భావంతో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి మీ నామాన్ని గొప్ప చేస్తారు. ఆయన ఆశీర్వాదం లేకుండా మనం గొప్పవారము ఎప్పటికీ కాము. కాబట్టి ప్రభా, నువ్వు నన్ను ఆశీర్వదించండి, నన్ను దీవించి నా నామాన్ని గొప్ప చేస్తానని మీరు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు కనుక ఈ వాగ్దానం మా పక్షంగా నేను నెరవేర్చమని మీరు ప్రార్థన పూర్వకంగా ఈ దినమంతా ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి మీ నామాన్ని గొప్ప చేయనుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, మీకే వందనాలు నాయన. ఆశ్చర్యకారము అద్భుత కార్యము జరిగించేవాడా మీకు స్తోత్రములు, ఆశీర్వాదములు తండ్రి మాకు అనుగ్రహించేవాడా మీకు వందనాలయ్యా. కనికర స్వరూపుడా మీకు స్తోత్రములు తండ్రి. వాగ్దానం ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ఆలకిస్తున్నారో వారందరినీ నాయన మీరు ఆశీర్వదించండి, వారందరి నామాన్ని గొప్ప చేయండి, వారు నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం కూడా దయచేయండి. మరి నాయన బలహీనంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి, రోగులకు మంచి ఆరోగ్యం దయచేయండి, గర్భఫలాలు లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి, వివాహం కాని బిడ్డలకు వివాహాలు దయచేయండి, చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి, చదువుకుని ఉద్యోగులు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. ఈరోజు చేతి పనులు చేసుకున్న వాళ్ళకు తోడుగా ఉండండి, వాళ్ళకు సామర్థ్యం దయచేసి రెక్కలకు సత్వ దయచేయండి. కోర్టు కేసులు నాయన తొలగించండి, కుటుంబ సమస్యల నుంచి విడిపించండి అయ్యా. మరి ఆస్తి తగాదాల నుంచి విడిపించండి, శాంతి సమాధానం దయచేసి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా భారతదేశానికి రక్షణ దయచేసి శాంతి సమాధానం దయచేయండి. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని మహిమాదంతా మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.